హలో అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేయడం చూపిస్తా అండి. రాని వాళ్ళు నేర్చుకోండి. 2 కిలోలు చేప తెచ్చినానండి, అది కూడా బొచ్చలు. అయితే దానికోసం 2 ఉల్లిగడ్డలు అండి, ఒక 4-5 టమాటాలు బాగా కడిగి కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక 5-6 గడ్డల పచ్చిమిరపకాయలండి, ఒక చిన్న కరివేపాకు రెక్కలండి, ఒక 2-3 బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత కడిగి నూనె కడాయి పెట్టుకోవాలా. ఒక 3 పావుల నూనె వేసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఫిష్ కర్రీ కదా, స్మెల్ రాకుంటే బాగుంటుంది. ఆ నూనె వేడెక్కగానే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మళ్ళీ దీంట్లో సేమ్ నేను అదే అల్లం నూరే వేసుకున్నానండి. అది రికార్డ్ అవ్వలేదు అనుకుంటా, చూపెట్టలేదు. కానీ పసుపు వేసుకోవాలండి మంచిగా. దాని తర్వాత టమాటాలు వేసుకోవాలా. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఎలా అంటే స్మాష్ అయిపోవాలి ఉల్లిగడ్డలు టమాటాలు. దాని తర్వాత చింతపులుసు వేయాలి. మంచిగా ఒక అరచేంత చింతపండు వేయాలండి. ఒక 2 చెంబులు నీళ్ళు వేసినండి, ఎందుకంటే అది బాగా మసలాలండి. మసలి దగ్గరకు అయిపోతుంది. గరం మసాలాలు అన్నీ వేయాలి. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం పొడి, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి, ఉంటే బాగుంటుంది. కానీ బాగా మసలాలండి. ఇది బాగా మసలి పాకంలాగా అయినప్పుడే ఫిష్ వేయాలి మనము, అప్పుడే టేస్ట్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫిష్ వేసుకోవాలండి. దాని తర్వాత ఉడకంగానే కొత్తిమీర